జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా భారతదేశం అండ్ రాష్ట్రాలు మొత్తం ఒక ముఖ్యమైన ఒక సమస్య కోసం పోరాడుతుంది. ఆ సమస్య ముఖ్యంగా చెప్పుకోవాలంటే డ్రగ్స్ సమస్య. ఒకప్పుడు ఇండియాలో డ్రగ్స్ రావాలి అని అంటే ఇండియాకి డ్రగ్స్ వచ్చిన తర్వాత ఓన్లీ సిటీస్కి మాత్రమే పరిమితమయ్యేది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిందంటే సిటీస్ కాకుండా గ్రామ స్థాయి వరకు ప్రతి గల్లీల్లో డ్రగ్ దొరికే విధంగా మన ఈరోజు భారతదేశ సమస్యతో పోరాడుతుంది. అయితే ఈ యొక్క సమస్య కొరకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎంత పోరాటం చేస్తున్నా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఆ డ్రగ్స్ యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తూనే ఉన్నారు. బట్ ముఖ్యంగా కొన్ని గవర్నమెంట్స్ అడ్వాన్స్డ్గా ఎన్నో కేసులను బుక్ చేయడం, డ్రగ్స్ని రానికుండా డ్రగ్స్ని వాడేవాళ్ళని కేసులు నమోదు చేస్తూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు 100% చేస్తున్నారు. బట్ టోటల్గా ఈ డ్రగ్స్ అవాయిడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మా బిందు స్టూడియోస్ సోషల్ అవేర్నెస్ కొరకు డ్రగ్ అంటే భయపడే విధంగా, ఈ డ్రగ్స్ని యూజ్ చేయాలి అని అంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఏఐ వర్షన్లో ఒక ఇండిపెండెంట్ మూవీ తీయడం జరగబోతుంది. సో ఈ మూవీ షార్ట్లీ మన బిందు స్టూడియోస్లో లాంచింగ్ జరుగుతుంది. అయితే ఈ టోటల్ డ్రగ్గుని మన ఇండియాలో లాక్ చేయాలి. భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైనా డ్రగ్గు బారిన పడకుండా ఉండే విధంగా లాక్ చేయాలి. కాబట్టి ఆ లాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా మనందరిది. సో కేవలం ఒకరి వల్ల ఒకరి యొక్క ఇది వల్ల కాదు. సో అందరి యొక్క సమయంతో పాటు కృషితో పాటు అందరూ కలిసి కానీ పోరాడగలిగితే ఆ డ్రగ్గుని మన దేశం నుండి తరం కొట్టేదానికోసంగా చేయి కలపచ్చు. మీరందరూ డ్రగ్ అవాయిడ్ని మీరందరూ కోరుకుంటారు. కాబట్టి ఆ డ్రగ్ అవాయిడ్ కోసం ఈ యొక్క ఇండిపెండెంట్ ఫిలిం చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఫిలిం చూసి మీకు తప్పకుండా నచ్చుతుంది. షేర్ చేసి గవర్నమెంట్కి ఈ యొక్క అప్పీల్ చేసుకుంటున్నట్లుగా మనం ఈ మూవీని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క మూవీ నేమ్ కూడా డ్రగ్ని లాక్ చేద్దాం, చేయి కలుపుదాం, కలిసికట్టుగా డ్రగ్ని లాక్ చేద్దాం, డ్రగ్ లాక్ అనే నినాదంతో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరికీ నమస్కారం.